నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీరందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మంచి వీడియోతో మళ్ళీ అయితే మీ తెలంగాణక వచ్చేసింది. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ మేము ఫ్రెండ్స్ అందరం కలిసి కిట్టి ఫ్రెండ్స్ అందరం మెహందీ ఫంక్షన్ ఇది ఆషాఢ మాసంలో తీసుకున్నాను. నేనైతే ఇక్కడ మేమందరము ఫస్ట్ అయితే భోజనాలు చేసుకున్నాం. పూజ అయిపోయింది. ఫస్ట్ ఆ పూజ కూడా నేను లాస్ట్కి పెడతాను. షార్ట్ రూపంలో తీసుకున్నా కాబట్టి నేను అదే ముందు యాడ్ చేయలేదు. షార్ట్ రూపంలో తీసుకునే కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ పూజ అయిపోయిన తర్వాత భోజనాలు అయితే చేసుకున్నాము. భోజనాలు అయిపోయాక మేము మెహందీ పెట్టుకున్నాం. మెహందీ పెట్టుకున్నాక కొన్ని రీల్స్ అయితే చేసేసుకుందాం అనేసి ఇక్కడ కొన్ని రీల్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇక్కడ అందరం ఫ్రెండ్స్ అంతా కలిసి ఇది మాత్రం మా అక్క వాళ్ళ ఇంట్లో కిట్టి చేసుకున్నాం అన్నట్టు. ఎవరికి వస్తే వాళ్ళ ఇంట్లో వేసుకుంటాం కదా. అక్క వాళ్ళ ఇంట్లో కిట్టి రోజు అయితే మేము ఆ రోజు మెహందీ అని పెట్టేసుకున్నాం ప్రోగ్రాము. మెహందీ ప్రోగ్రాము, పూజ, మా అక్క పూజ కూడా చేసేసుకుంది అన్నట్టు. అమ్మవారి పూజ చేసేసుకుంది. పూజ ప్రోగ్రాము, మెహందీ, లంచ్ కూడా అక్కనే ఏర్పాటు చేసింది కాబట్టి ఎవరు కిట్టి వస్తే వాళ్ళే ఏర్పాటు చేశారు కాబట్టి అక్క వాళ్ళ ఇంట్లోనే లంచ్ అన్నట్టు. ఇవన్నీ కూడా ఈ రీల్స్ అన్నీ కూడా నేను షార్ట్ రూపంలో పెట్టేస్తాను. ఇన్స్టాలో కూడా పెడతాను. ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. నీలూరెడ్డి బ్లాగ్స్ అని ఉంటుంది ఇన్స్టా అయితే. ఇక్కడ వచ్చేసి పూజ. ఫస్ట్ రాగానే పూజ అయితే చేసినాము. అందరం మేమైతే ఆ రోజు మెహందీ కదా అనేసి గ్రీన్ కలర్ చీరలు అని అనుకున్నాం. అందుకే గ్రీన్ కలర్ చీర అయితే పెట్టేసుకున్నాము. ఆ రోజు అమ్మవారి పూజ అయితే చేసినాం అన్నట్టు. పూజ అయిపోయిన తర్వాత అందరికైతే పసుపొట్టు అయితే మళ్ళీ ఇస్తుంది అన్నట్టు. ఇక్కడ మేము మణదీప వర్ణన అవన్నీ చదువుకున్నాను. అయితే టీవీలో కూడా పెట్టుకొని చదువుతున్నాం కాబట్టి నేనైతే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది అనేసి. లేకపోతే అట్లనే పెడుతుంటే మేమందరం బుక్కులు చదువుకుంటా టీవీలో పెట్టుకొని బుక్కులు తీసుకొని తలా ఒక బుక్ అయితే ముందే అయిపోయిందంటూ గ్రూప్లో పెట్టేసింది. మేము అందుకే బుక్స్ అయితే తీసుకుపోయినాము. ఉన్నోళ్ళు బుక్స్ అయితే తీసుకుపోయినాం. ఆ బుక్స్ అయితే పట్టుకొని అయితే చదువుతున్నాం అన్నట్టు. ఆల్రెడీ ముందు ఒకసారి పూజ చేసుకుని పొద్దుగల తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ పూజ అయితే చేసేసింది అన్నట్టు. అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసింది. అప్పుడు దీపం ముట్టించింది. ఇప్పుడు మళ్ళీ అన్ని పూజ అయితే చేసింది. తర్వాత ఆరతి ఇచ్చిన తర్వాత అందరికైతే పసుపొట్టు అయితే ఇస్తుంది. ఇక్కడ పసుపొట్టు ఇచ్చేది మాత్రం మా అక్క, మూడో అక్క. కిట్టీలో మేమందరం ఉంటాం అన్నట్టు. అయితే ఈ అక్కకి అందరూ ఆశీర్వాదం అయితే ఇచ్చారు అన్నట్టు. తర్వాత ఇదొక రీల్ అయితే చేసేసుకున్నాము. తర్వాత మెహందీ కోసం అన్నట్టు ఇక్కడ అన్నీ పెట్టేసుకొని ఏర్పాటు చేసుకుందాం అనేసి హాల్లో మధ్యలో పెట్టేసుకొని చేసుకుందాం అనేసి ఇక్కడైతే ఒక రీల్ అయితే చేసినాం. ఇదంతా ఇది కూడా షార్ట్ రూపంలో పెట్టేస్తాను. ఈ ఛానల్లో పెడతానా నీలూరెడ్డి బ్లాగ్స్లో పెడతానా అనేది ఐడియా లేదు. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇన్స్టాలో కూడా పెడతాను కానీ వీడియోస్ మాత్రం షార్ట్ రూపంలో పెట్టేసి మాత్రము ఒకటి ఈ ఛానల్ అన్నా పెట్టవచ్చు, తెలంగాణ అక్కలన్నా పెడతా, నీలూరెడ్డి బ్లాగ్స్లో అన్నా పెట్టేస్తా. ఏదో ఒకటి అయితే చెక్ చేయండి మీరైతే. రీల్స్ కూడా ఫన్నీగా చేసుకుంటాము. భలే ఉన్నాయి. మీరైతే చూడండి అబ్బా. అందరం సరదాగా ఉంటాం అన్నట్టు. మా చిన్నమ్మ కూడా దగ్గరే ఉంది. మా చిన్నమ్మ కూడా రమ్మంటే చిన్నమ్మ కూడా వచ్చేసింది అన్నట్టు. కొంచెం ఈ గ్రూప్ అంతా మేము ఒకటే ఏజ్ గ్రూప్ ఇంచుమించు దగ్గర గ్రూపుల్లో ఉంటాము. అందుకోసము డాన్సులు చేయాలంటే కూడా బాగా చేసేస్తాం అన్నట్టు. వచ్చి రాకపోయినా కానీ ఎగరడానికి అయితే ముందుకు వస్తాం అన్నట్టు. నేనైతే మరి ఇక్కడైతే మా అక్క వాళ్ళ గృహప్రవేశానికి వీళ్ళు రాలేదనేసి ఇప్పుడు చీర పెడతారు. మా చిన్నమ్మకైతే మళ్ళీ మా అక్క చీర పెట్టేస్తుంది. పూజ చేసుకున్నా కదనేసి మా చిన్నమ్మతో అయితే మేమైతే 2-3 ఫొటోస్ అయితే దిగినాం అన్నట్టు. ఇక్కడ నేను అక్క దిగినాము. అలాగే నేనైతే కొన్ని ఫొటోస్ దిగినాం కదా, ఆ ఫొటోస్ కూడా ఇందులోనే యాడ్ చేశాను. వీడియో మొత్తం లాస్ట్ దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కిట్టీకి పోయినప్పుడు ఫోటోలు దిగాలన్నా వీడియోస్ తీయాలన్నా మస్తు చేస్తాము. కానీ వీడియోస్ తీసే వాళ్ళు ఉండరు, ఫొటోస్ దింపే వాళ్ళు ఉండరు, వెతుక్కోవాల్సి వస్తుంది. ఆ రోజు మాత్రం మా అమ్మాయి అయితే వచ్చింది. మా అమ్మాయి మాత్రం బలైపోయింది. నిజానికి చెప్పాలంటే కిట్టి అంటే మా అమ్మాయి రాను అంటది. ఆ రోజు బలవంతంగా తీసుకుపోయినా. ఆ రోజు అక్క బతిమలాడితే వచ్చినందుకు మా అమ్మాయి మాత్రం ఆ రోజు బలైపోయింది అనుకో. ఇది మా అక్క వాళ్ళ పూజ గది. తర్వాత ఆ రోజు వచ్చేసి ఒకరు బర్త్డే ఉండే. ఇక్కడ మధ్యలో ఉంది చూడండి, రెస్ట్ కలర్ డ్రెస్ వేసుకొని ఆమెదే బర్త్డే అన్నట్టు. ఎవరి బర్త్డే అయినా కేక్ అయితే తెప్పిస్తాము, ఏదైనా గిఫ్ట్ అయితే తెస్తాము అందరి పొద్దుల. ఆ గిఫ్ట్ అయితే ఇచ్చినాము, కేక్ అయితే తెప్పించినాము. కొన్ని బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ కూడా తీసుకున్నాము. కొన్ని ఫొటోస్ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. బయట కొన్ని తీసుకున్నాయి, లోపల కొన్ని తీసుకున్నాయి, ఎన్ని తీసుకున్నాయి అనేది. ఫొటోస్ చాలా తీసుకున్నాను కానీ అన్ని షార్ట్స్ రూపంలోనే తీసేసుకున్నాను. అందుకోసం కొన్ని లాంగ్ తీసుకున్నాయి యాడ్ చేస్తున్నాను, షార్ట్ రూపంలో తీసుకున్నాను యాడ్ చేస్తున్నాను ఇందులోనే. ఇక ఇంతసేపు ఓపిక వీడియో చూస్తే మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.